హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సింధు టాక్స్ అండ్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి ములక్కాయ చపాతీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా కొన్ని ములక్కాయలు తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని ములక్కాయల్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంతవరకు మొత్తం మెత్తగా అయ్యేంతవరకు బాయిల్ చేసుకోవాలండి. తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని చల్లబడే వరకు వెయిట్ చేయాలి. తర్వాత మిక్సీ చేసుకోవాలి, దాన్ని ఆ పేస్ట్ లాగా చేసుకోవాలి. దాన్ని జాలీలో వేసి దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం తీసుకోవాలి. అలా మెల్లిగా ప్రెస్ చేస్తూ దాంట్లో ఉన్న రసం అంతా పోయే వరకు ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా మిక్సీ జారీలో అలాగే కొన్ని నీళ్ళు పోసుకొని నీళ్ళతో మళ్ళీ కొద్దిసేపు ప్రెస్ చేసుకుంటే దాంట్లో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. ఇలా మెల్లిమెల్లిగా ప్రెస్ చేస్తూ మొత్తం వీలైతే చేత్తో ప్రెస్ చేసుకుంటూ మొత్తం దాంట్లో ఉన్న రసం మొత్తం పిండేసుకోవాలి. అలా చేసుకున్నాక చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో. ఈ ములక్కాయ జ్యూస్తో మనం ఇప్పుడు చపాతీ చేద్దాం. ముందుగా 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకోవాలి, గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో కొత్తిమీర వేసుకోవాలి, అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేసుకున్నవన్నీ పిండిలో మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలి. దాంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న రసాన్ని కొద్దిగా పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి లాగానే కలుపుకోవాలి. ఇంకొద్దిగా రసం వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకా సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. ఇలా పిండి ముద్ద మొత్తం ఇలా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే చపాతీలో అంత మెత్తగా వస్తాయి, అంత బాగా పొంగుతాయి. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫైనల్గా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా చపాతీ ముద్దలాగా ఇలా చపాతీ పిండి కలుపుకొని ఒక 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని రోల్ చేసుకోవాలి. తర్వాత దాని మీద మళ్ళీ మిగిలిన పిండి మీద మూత పెట్టుకోవాలి, లేకపోతే అది గట్టి పడుతుంది. చపాతీ పీట మీద కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలి. అలా చేశాక కొంచెం ఆయిల్ అప్లై చేయాలి చపాతీకి. ఆయిల్ అప్లై చేసి నేనైతే ఇక్కడ ఫోల్డ్ చేశానండి చపాతీ పిండిని. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఇలా చేసుకుంటే పొరలుగా వస్తుంది చపాతీ, బాగుంటుంది. కొంచెంగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీ పిండిని ఒత్తుకోవాలి.
ఇలాగే సమానంగా ఈక్వల్గా మొత్తం అన్ని సైడ్లకి ప్రెస్ చేసుకుంటూ చపాతీని కాల్చుకోవాలి. ఎంతో హెల్దీ అయిన ఈ ములక్కాయని ఇలా తీసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక చపాతీ అయిపోయింది, ఇంకొక చపాతీ కూడా ఇలాగే చేసుకుందాం. నేను ఇంతకుముందు ఫోల్డ్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని ఇలా చుట్టుకుంటున్నాను పిండిని. ఇలా కూడా పొరల్లాగే వస్తుంది చపాతీ, బాగానే ఉంటుంది ఇలా కూడా. కొంచెం పొడిపిలి చల్లుకుంటూ నిదానంగా చపాతీని తాల్చుకోవాలి. ఈ ములక్కాయ వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది ఈ ములక్కాయ వల్ల. ఇంకా బోన్ హెల్తీగా ఉండడానికి ములక్కాయ యూజ్ అవుతాయి. ఈ ములక్కాయలు తినడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఓన్లీ సాంబార్లోనే యూజ్ చేస్తాం కదా, అలాగే తిని మనకు కూడా బోర్ కొడుతుంది. ఇలా కొంచెం వెరైటీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చపాతీలు చేసుకోండి. టేస్ట్లో బాగుంటుంది, ఇంకా హెల్తీ కూడా, మనకి మంచి విటమిన్స్ వస్తాయి. ఇలాగే ఇంకొకటి తాల్చుకున్నాను, 3 చపాతీలు తాల్చుకున్నాను. తర్వాత పెనం బాగా వేడయ్యే తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవాలి. ఫస్టే ఆయిల్ అప్లై చేయకూడదు. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. మళ్ళీ తిప్పుకున్నాక ఇప్పుడు కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటే మెత్తగా ఉంటుంది. ఎంతసేపు అయినా కూడా అలాగే మెత్తగా ఉంటాయి చపాతీలు. ఇంకా మనకి ఈ ములక్కాయ వల్ల విటమిన్ ఏ, సి అండ్ ఈ దీంట్లో ఈ ములక్కాయలో ఉంటాయండి. ఇంకా కాల్షియం, పొటాషియం, ఐరన్ కూడా ఈ ములక్కాయల వల్ల మనకి లభిస్తుంది. దీంట్లో కాల్షియం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మన బోన్ హెల్త్ కోసం ఇది చాలా సపోర్ట్ చేస్తుంది ఈ ములక్కాయలు. కాబట్టి మనం వీక్లీ 1 డే మన మెనూలో ఈ ములక్కాయలు ఉండేలా చూసుకోవాలి. అలా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇంకొకటి వేసుకొని అలాగే కాల్చుకుందాం. చపాతీలు ఎప్పుడు హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, లేదంటే గట్టి పడిపోతాయి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అన్ని వైపులా తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. తర్వాత ఫైనల్గా ఇలా అయింది. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.